నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మండల కేంద్రమైన అడ్డతీగలలో 75వ గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుండి చదువుకోండి విద్యార్థులకు సిఐ రాంబాబు జాతీయ జెండా ఆవిష్కరించి తర్వాత పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టి సిఐ రాంబాబు మాట్లాడారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి 1935 బదులు భారత రాజ్యాంగం దేశ పాలనకు మార్చడానికి భారత గణతంత్ర దినోత్సవం అంటారు. రాజ్యాంగం సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశ స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పాలనగా పద్ధతిలో పాటు అమలు తీసుకురావాలి అని నిర్ణయించారు అని పిల్లలకు సిఐ రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అప్పలరాజు, పోలీసు వారు, విద్యార్థులు, టీచర్స్ పాల్గొన్నారు. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన అడ్డతీగల పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. దీంట్లో మన స్టేషన్ సిబ్బంది, ఆర్మడ్ రిజర్వ్ పార్టీ, స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ జనవరి 26 తారీఖు కాబట్టి అందరూ, ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందులో ఉన్న హక్కులతో పాటు విధులను కూడా అనుసరించాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను.